హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని చాలా సింపుల్‌గా అండ్ అంతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ గోంగూర పచ్చడి కోసం ముందుగా 4 కట్టల గోంగూర తీసుకొని ఇలా కట్ చేసి వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పావు కప్పు పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 25 నుంచి 30 ఎండుమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ముందుగా కట్ చేసి వాష్ చేసిన గోంగూరని కూడా ఇదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోంగూర అనేది ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, పప్పు దినుసులు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చీలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన గోంగూరని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఆ తర్వాత పచ్చడి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు కళాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2-3 ఎండుమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం వేగినాక ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పచ్చడిలో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడిని వేసుకొని కొద్దిగంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి కాంబినేషన్గా ఆమ్లెట్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఈ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగినాక ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఒక 1/2 కేజీ టమాటా ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటాల నుంచి రిలీజ్ అయిన వాటర్ అన్ని ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అన్ని ఆవిరైపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకొని ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక ఇందులో నుంచి పచ్చిమిర్చిలని సపరేట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిర్చిలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఉడికించి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పచ్చడిని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ టమాటా చట్నీ అన్నంలోకి కాకుండా దోశ, చపాతి, పుల్కాలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడి కోసం ముందుగా పావు కిలో దొండకాయలని చక్రాల్లాగా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి
2 స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 పావుల ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, మీకు కారంకి సరిపడా 7-8 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 రెబ్బల చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని టమాటాలు ఇలా సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ మిశ్రమాన్ని, టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో 1 పావు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చిలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పోపుని దొండకాయ పచ్చడిలో వేసుకోవాలి. అంతే అండి, దొండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి పెట్టుకొని దానిపైన నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కడుపు నిండా తృప్తిగా తింటారు. సో అలాంటి బీరకాయ పచ్చడిని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ బీరకాయ పచ్చడి కోసం ముందుగా 1/2 kg బీరకాయలను తీసుకొని పైన ఉండే పొట్టు పీలర్తో తీసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 కప్ పల్లీలు, 15-20 పచ్చిమిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన 2 టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా చింతపండు వేసి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి మిక్సీ జార్లో పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలలోకి 1 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బీరకాయ టమాటా ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పోపు కళాయి పెట్టుకొని 1 పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చిలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో నోరూరించే టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.